ఎక్కడ మైక్ పుచ్చుకున్నా, ఎక్కడ అవకాశం దక్కించుకున్నా గత 2 మాసాలుగా వైసీపీ అధినేత జగన్ కూటమి సర్కారుపై కీలక వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6ను ప్రస్తావిస్తూ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు తల్లికి వందనం, యువతులకు నెలకు 1500 ఆడబిడ్డ నిధి వంటి వాటిని జగన్ గుర్తు చేస్తూ ఉన్నారు. అవి ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ఉన్నారు. సమయం ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా జగన్ నోటి నుంచి ఇవే వస్తూ ఉన్నాయి. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతం రాజరాజేశ్వరిపేటలో పర్యటించినప్పుడు ఇవే ప్రశ్నించారు. తాజాగా పిఠాపురంలో పర్యటించినప్పుడు కూడా జగన్ ఈ సూపర్ 6నే పేరు పెట్టకుండా ప్రశ్నించారు. నీకు 15,000, నీకు 15,000 అంటూ కామెడీ చేశారు. ఈ నిధులు ఎప్పుడు ఇస్తారు అని నిలదీశారు. ఇది ఒక రకంగా ప్రజలను రెచ్చగొట్టడమేనని టీడీపీ నాయకులు అంటూ ఉన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, వారికి ఇవన్నీ గుర్తు చేసి రెచ్చగొడుతున్నారనేది టీడీపీ మంత్రుల మాట. అయితే జగన్ ఇంత రెచ్చగొడుతున్నారని మంత్రులు చెబుతున్నా కూడా ఆ ఊపు ప్రజల్లో అయితే ఎక్కడా కనిపించడం లేదు. మరి వారి వాదన ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. రాజధాని అమరావతి, పోలవరం వంటివి పూర్తి చేయడం వంటివి చంద్రబాబుకే సాధ్యమవుతుందని భావించి ఉంటారన్న అంచనాలైతే ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో కొందరు మాత్రమే సూపర్ 6కు మొగ్గు చూపించి ఉంటారన్న కథనాలు కూడా ఉన్నాయి. అయితే అసలు పథకాలు అమలు చేయరని కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం సర్కార్ పింఛన్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తోంది. కాబట్టి ఇతర పథకాలను అమలు చేసేందుకు నిధుల కొరత వెంటాడుతోంది. ఈ విషయం తెలిసిన ప్రజలు మౌనంగా ఉన్నారనేది టీడీపీ నాయకులు, మంత్రులు చెబుతున్న మాట. కానీ జగన్ మాత్రం రాజకీయ కోణంలో ప్రజలను రెచ్చగొడుతూనే ఉన్నారు. ఆయన జనాల నుంచి పెద్దగా రియాక్షన్ మాత్రం రాకపోవడం గమనార్హం. సూపర్ 6, సూపర్ 7 గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. సూపర్ 6, సూపర్ 7 ఇవా రాష్ట్రంలో అని ఇవాళ అంటా ఉన్నారు. ఇవాళ నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు అడుగుతాను, ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం. ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అనంటే, ఆ అమ్మ బయటకు వచ్చిందనంటే, ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందనంటే నీకు సంతోషమా? ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు, జగనన్న చేయూత కింద ఇచ్చింది కేవలం 18,000. చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 48,000 ఇస్తాడు, మీకు సంతోషం. ఇదే చేద్దాం చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు, చంద్రన్న వస్తున్నాడు, మీకు నెలకు 3,000 సంతోషమా నీకు అని అనేవాడు. ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే మీకు 20,000 సంతోషమా? అడుగుతా ఉన్నా, సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు, మోసం చేస్తా ఉన్నావు. మోసంలో నుంచి కోపం పుడతా ఉంది. ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి, ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చేసిన తప్పులు ఒప్పుకోండి, ప్రజలను క్షమాపణ అడగండి, అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా.